మీరు కన్నడలో నాన్ మదువే హాల్ మాదిరే అని చెప్పి వార్నింగ్ ఇస్తారు. బ్రెత్లెస్ వార్నింగ్ ఇచ్చాక మీరు క్యాబ్ బోల్తే అర్థం కాక వెంటనే క్యాథరిన్ సార్ బంబాటుగా ఏదో అయింది అని ఇద్దరు కన్నడలో మాట్లాడుకుంటే మధ్యలో ఈయన వచ్చి సార్ వచ్చి అలా అర్థం కాకుండా అటు ఇటు తిరిగి చూస్తారు. సూపర్ చేసి సెల్ఫీ తీసుకుంటారు సార్. అమ్మాయి మీతో సెల్ఫీ తీసుకున్నాక ఆయన వెళ్ళిపోమంటే చాలా ఇన్నోసెంట్గా ఆయన కింద పనిచేసే అమ్మాయి పక్క వెళ్ళిపోమన్నారు. ఇన్నోసెంట్గా పక్క వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోయాక అమ్మాయి కిచకిచ ఆడినప్పుడు మీరు వచ్చి చెప్తారు సార్. అసలు ఆ సెల్ఫీ గురించి ఆయన తీసుకున్నాక మీరు అదే నాతో కూడా తీసుకోమని అడగటం అంటే జనరల్ హ్యూమన్ సో నాతో తీసుకో కుళ్ళు చేసి నాకు అది బిజినెస్ మ్యాన్ అంటే ఎలా ఉంటుంది, పొట్ట వేసుకుని చాలా ఇదిగా ఉంటుంది. సో దిగుతాడు చూడు అని బాడీ లాంగ్వేజ్. ఇంకోటి ఇంట్లో కూర్చుందా మనం వేరే ఇదేంటమ్మా నువ్వేంటి మరి అమ్మాయి అప్పుడు నీకు వదిలేసి వెళ్ళిపోయావు అంటే నాకు ఇది మొదటి పిల్ల అనుకున్నావా, నాకు ఆల్రెడీ అయిపోయిందిగా. అండ్ ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత సార్ నాకు ఠాగూర్ సినిమా గుర్తొచ్చింది సార్. ఠాగూర్ సినిమాలో మీరు అరెస్ట్ అయినప్పుడు మొత్తం మీరు ఏసీఎఫ్ ఒక బ్రాంచ్ పెడితే దాంట్లో ఉన్న మీ దగ్గర పనిచేసే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేసి మిగులు ఇచ్చేస్తారు కదా. ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత మీ ఫ్యాన్స్ అందరు సార్ ఎక్కడెక్కడ డీప్ రూట్స్ ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసారు, థియేటర్స్కి వచ్చారు, మిమ్మల్ని మీ ఫోటోలు ముద్దులు ఎట్టుకుంటున్నారు, సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ ఇట్స్ ఎ వెరీ 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 బిగ్ గిఫ్ట్. ప్రేక్షకులు సినిమాని చూసే ప్రేక్షకులకి ఎంత గిఫ్టో మిమ్మల్ని పర్సనల్గా అడ్మైర్ చేసే మీ ఫ్యాన్స్ అందరికీ ఇది మాత్రం మిమ్మల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు సార్. అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. అవకాశం ఇచ్చింది నువ్వే అనిల్. ఎందుకంటే నీకు చిన్నప్పటి నుంచి నీకున్న డ్యాన్సింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి నా సినిమాలు చూస్తూ ఆ సినిమాల్లో ఆ డ్యాన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఒక ఇష్టం ఏర్పరచుకున్నావు. అండ్ ఎలాగా ప్రజెంట్ చేసే ఇష్టపడతారు అనేది తరోగా ఆ మాస్ పల్స్ తెలిసిన వాడే నువ్వు. సో నాతో సినిమా చేస్తున్నావు అనగానే ఏమేమి అందులో మనకి పొందుపరిస్తే బాగుంటాయన్నది ఐ థింక్ నువ్వు నీ హ్యాట్స్ ఆఫ్. అండ్ దానికి ఎన్హాన్స్ చేస్తూ లాస్ట్కి వచ్చేసరికి సినిమా మరో లెవెల్కి వెళ్ళటానికి ఆయన అనుకోవటం, ఆయనతోటి నాకున్న బాండింగ్ని నువ్వు ఈ సినిమాలో క్యాప్చర్ చేయటం అనేది ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్. మా ఇద్దరి మధ్య ఆ బాండింగ్ ఉండటం, ఒకరినొకరు ఇష్టం, అది ఇది పక్కన పెడితే 80s రీయూనియన్ ఉంది కదా మాకు, మేము ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఏదో సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఆయన మిస్ అవుట్, నేను జనరల్గా మిస్ అవును. ఆ రోజు ఒక్క ఈవినింగ్ మేము చేసేటటువంటి ఆ కలిసి మనసు అరమరిక లేకుండా ఓ చిన్న వయసు తారతమ్యాలు మర్చిపోయి చిన్నపిల్లలాగా మేము చేసేది ఉందే, అది మా బాండింగ్ని డే బై డే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ స్ట్రెంగ్త్ చేసుకుంటూ వచ్చింది. దానికి అవుట్కమ్ ఇదిగో ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో ఈ ఎపిసోడ్ ద్వారా చూశారు, మా ఇద్దరు ఎపిసోడ్ ద్వారా. అట్లాగా నేను ఏమంటానంటే ఈ ఈ సినిమా ఇండస్ట్రీ చిన్న ఫ్యామిలీ. ఈ చిన్న ఫ్యామిలీలో మన మధ్య పొరపచ్చలు, మన మధ్య మిస్అండర్స్టాండింగ్లు, ఈగోలు ఇవేమి లేకుండా ఒక్కసారి మనసుని ఓపెన్ చేసి అందరం నటీనటులు కానీ, అందరు హీరోలు కానీ, హీరోయిన్లు కానీ మనంతా ఒక ఫ్యామిలీ అనే విధంగా మనం అనుకుని ఏదో ఒక అకేషన్ ఏదో విధంగా మనం కలిసి ఒకళ్ళ మనసు ఒకళ్ళు అర్థం చేసుకునేలా బిహేవ్ చేస్తే దాని ఇంపాక్ట్ సినిమా మీద పడుతుంది, సినిమాలో కనబడుతుంది. తద్వారా దాని ప్రభావం మన ఫ్యాన్స్ మధ్య కూడా ఏర్పడుతుంది. అందరి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. అది గుడ్ రిజల్ట్ని తీసుకొస్తుంది. ఇట్లా చూడండి, ఆ మీమ్స్ అనో లేకపోతే ఇవనో ఒకళ్ళొకళ్ళు ద్వేషించేలాగా లేకుండా హాయిగా ఉంటుంది. దానికి ప్రధానంగా హీరోస్ మధ్య కానీ, నటీనటుల మధ్య కానీ వీళ్ళందరూ ఆ యొక్క వాతావరణం ఏర్పరచుకోవాలి మనం. అది సార్, ఆ కలిసి యాక్ట్ చేయటం అనే ఒక ఇది ఉంది కదా సార్, ఇది ఇప్పుడు మొదలైంది సార్. ఇది కంటిన్యూ అయితే చాలా బాగుంటుంది సార్. అప్పుడప్పుడు ఎక్కడ చేయగలిగితే ఆడియన్స్ నిజంగా ప్రేక్షకులకి ఇన్నేళ్ళ నుంచి వాళ్ళు చూపెట్టే ప్రేమ కానీ, ఎంకరేజ్మెంట్ కానీ మనం అప్పుడప్పుడు వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు దెమ్. యూ హ్యావ్ టు గివ్ ఫ్యాంటాస్టిక్ ఎంటర్టైన్మెంట్, లైక్ దీస్ కైండ్ ఆఫ్. అంటే ఇది ఊహించని కాంబినేషన్ కదా సార్, అందరూ అందుకే దాన్ని అంత క్రేజీగా చూస్తున్నారు. సో అప్పుడప్పుడు అలాంటి చమక్స్ నేను అందులో ఈ సినిమా అంతా నేను ఎంజాయ్ చేసినా సరే, దీనిలో తెలియకుండా నువ్వు అందులో అత్తగారి యొక్క దీంతో ఆ సీన్తో, ఆ ఎమోషనల్ సీన్స్తో కానీ, పిల్లలతో కానీ ఇవన్నీ కథాపరంగా వెళ్ళినా సరే కథకి అతీతంగా
స్టార్ హీరోస్ అనేవాళ్ళు ఇంత ఫ్రెండ్లీగా ఉంటారు, ఇంత అరబరికి లేకుండా కలిసిమెలిసి ఉంటారు, ఒక బ్రదర్స్ లాగా ఉంటారని కూడా నువ్వు తెలియచెప్పింది అయింది. ఇది ఒక మంచి మెసేజ్ మెసేజ్ నువ్వు ఇచ్చిన వాడు అవుతావు. ఇది కంటిన్యూ అవ్వాలి నా కోరిక. నో డౌట్. మళ్ళీ మరి నువ్వు ఇంత సరదాగా యాడ్ చేసి మరి మంచి మెసేజ్ ఇచ్చావు కదా, ఇది మనసు వచ్చిందా అనిల్ రావుపూడి యాక్ట్ చేయమంటే వచ్చిందా? మీతో ఎప్పటి నుంచో నాకు ఆల్రెడీ ఉండింది, అది ఇలా వచ్చింది అంతే. ఎప్పటి నుంచో ఉండింది. దానికి ఏళ్ళు ఇరక్కొట్టాలమ్మా చెప్పొచ్చుగా. ఈ స్వీట్ అయినా ఇంకేమన్నా కొంచెం నాకు కొంచెం ఇంకా వేరే ఆకలేస్తుందంటే ఇంకొంచెం ఏమన్నా పెడతాయి. అది ఎందుకు మనోడు ఉన్నాడు కదా, ఎవరు? స్క్రిప్ట్ ఎంత బాగా ఉండేడో అవును. అలాగే మనకు వండి పెడతాడేమో చూద్దాం. ఏది అన్ని అక్కడ సెటప్ చేశాను.